హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 16లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులోని ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. మేల్స్, ఫాదర్స్, ఫీమేల్స్. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖా చిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఓకే, మేల్స్, ఫాదర్స్, ఫీమేల్స్ ఇచ్చారు. ఇక్కడ ఫాదర్స్ అనేవాళ్ళు ఎవరవుతారు? మేల్స్ అనే వాళ్ళే కదా ఫాదర్స్ అవుతారు. ఓకే, మేల్స్లో ఫాదర్స్ ఉంటారు. ఫీమేల్స్ అనేవాళ్ళు ఉంటారా? ఇక్కడ ఉండరు. సో ఇది సపరేట్ డయాగ్రామ్ అవుతుంది. ఇదేమవుతుంది? ఫీమేల్స్ అవుతుంది. ఇక్కడ ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్ అనే కండిషన్ అవుతుంది. ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్, ఇది కరెక్టే కదా. ఓకే, ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్ అంటే మనకి ఈ డయాగ్రామ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, read the given statements that conclusions carefully, assuming that the information given in the statements is true. Even if it appears to be at variance with commonly known facts, decide which of the given conclusions logically follows from the స్టేట్మెంట్స్ అన్నారు. ఓకే, స్టేట్మెంట్స్ చూస్తే నో ఆల్మండ్ ఈజ్ ఎ డేట్, నో డేట్ ఈజ్ ఎ రైజిన్, నో డేట్ ఈజ్ ఎ చెర్రీ అన్నారు. కన్క్లూజన్స్ చూస్తే నో ఆల్మండ్ ఈజ్ ఎ రైజిన్, సమ్ చెర్రీస్ ఆర్ రైజిన్స్ అన్నారు. ఓకే, ఇక్కడ చూస్తే ఇచ్చిన ప్రకటనలు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అన్నారు. ఓకే, ప్రకటనలు ఏ బాదం ఖర్జూరం కాదు, ఏ ఖర్జూరం ఎండుద్రాక్ష కాదు, ఏ ఖర్జూరం చెర్రీ కాదు అన్నారు. తీర్మానాలు చూస్తే ఏ బాదం ఎండుద్రాక్ష కాదు, కొన్ని చెర్రీలు ఎండుద్రాక్షలు అన్నారు. ఓకే, నో ఆల్మండ్ ఈజ్ ఏ డేట్ అంటే ఏమవుతుంది? నో ఆల్మండ్, ఇది ఆల్మండ్ అనుకుంటే ఇది డేట్. ఓకే, నో ఆల్మండ్ ఈజ్ డేట్ అంటే వీటి రెండింటికి నో రిలేషన్ ఉందన్నమాట. ఇక్కడ నో డేట్ ఈజ్ ఎ రైజిన్ అన్నారు, ఇది కూడా ఏమవుతుంది? రిలేషన్ లేదు. ఓకే, నో డేట్ ఈజ్ చెర్రీ అన్నారు, చెర్రీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కన్క్లూజన్ చూస్తే నో ఆల్మండ్ ఈజ్ ఎ రైజిన్, ఆల్మండ్కి నో ఆల్మండ్ ఈజ్ ఏ రైజిన్, ఇక్కడ సమ్ రిలేషన్ లేదు. అప్పుడు ఏమవుతుంది? అది నో ఆల్మండ్ ఈజ్ ఏ రైజిన్ అంటే కరెక్ట్ అవుతుందా? నో ఆల్మండ్ ఈజ్ ఏ రైజిన్ అని రిలేషన్ ఇవ్వలేదు, ఇక్కడ నో రిలేషన్ ఇవ్వలేదు వీటి రెండింటికి, ఆల్మండ్కి రైజిన్కి. సో అప్పుడు నో అనేది కరెక్ట్ ఎలా అవుతుంది? మనకి అవ్వదు. సో ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే సమ్ చెర్రీస్ ఆర్ రైజిన్స్ అన్నారు. చెర్రీస్కి రైజిన్కి సమ్ రిలేషన్ ఉందా? లేదు. ఓకే, ఇక్కడ నో ఆల్మండ్ ఈజ్ ఎ రైజిన్ అంటే ఏ ఆల్మండ్ రైజిన్ కాదు అంటున్నారు. కానీ ఇక్కడ ఏ ఆల్మండ్ డేట్ కాదు అని చెప్తున్నారు, కానీ ఆల్మండ్కి చెర్రీకి అవునో కాదో చెప్పట్లేదు. సో అప్పుడు మనం దాన్ని కన్క్లూడ్ చేసి చెప్పలేమన్నమాట ఇది అవుతుంది అనేసి. సో రెండు స్టేట్మెంట్లు రాంగ్ అవుతాయి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో ముగింపు 1 లేదా 2 రెండు అనుసరించవు ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, what will come in the place of the question mark in the following equation if divided by and into are interchanged and plus and minus are interchanged? కింది సమీకరణలో ప్రశ్న గుర్తు అనే ప్రశ్న గుర్తు స్థానంలో డివైడెడ్ బై మరియు ఇంటూలను పరస్పరం మార్చుకొని ప్లస్ మరియు మైనస్లను పరస్పరం మార్చుకుంటే ఏం వస్తుంది అన్నారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్లో అక్కడ ఉన్న ఆపరేషన్స్ చేంజ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, కింది సమీకరణలో ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 27 - 6 డివైడెడ్ బై 4 ప్లస్ 24 ఇంటూ 3 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏమన్నారు? మైనస్ ప్లేస్లో ఏముండాలి? ప్లస్ ఉండాలి. ఓకే, ప్లస్ 6 డివైడెడ్ బై ప్లేస్లో ఏముండాలి? ఇంటూ ఉండాలి. 4 ప్లస్ ప్లేస్లో ఏముండాలి? మైనస్ ఉండాలి. 24 ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై 3 ఉండాలి. ఓకే, ఇది ఏమవుతుంది? 27 ప్లస్ 6 4 24 మైనస్ 24 ఇంటూ 1/3గా రాయొచ్చు కదా. 3 1s 3 8s సార్. ఓకే, ఇదేమవుతుంది? 51 అవుతుంది. 51 - 8 ఈజ్ ఈక్వల్స్ టు 43 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫోర్త్ ఆప్షన్ 43 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language we like trees is coded as BVMNFD and trees like water is coded as BVCXFD. how is we coded in the given language అన్నారు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో we like trees అనేది BVMNFD అని మరియు ట్రీస్ లైక్ వాటర్ అనేది BVCXFD అని కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో we ఎలా కోడ్ చేయబడింది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఈ సెంటెన్స్ని ఇలా కోడ్ చేశారంట, ఈ సెంటెన్స్ని ఇలా కోడ్ చేశారు. ఓకే, ఈ సెంటెన్స్ని ఇలా కోడ్ చేశారు. ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్ని ఇలా కోడ్ చేస్తే అందులో ఉన్న we అనే వర్డ్ని ఏమని కోడ్ చేస్తారో అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ సేమ్ రెండు సెంటెన్స్లో కామన్గా ఉన్న వర్డ్స్ ఏంటి చూడండి. we అనేది కామన్గా లేదు. ఇక్కడ లైక్ ట్రీస్ అనేది కామన్గా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి BVMNFD, ఇక్కడ BVCXFD అన్నారు. సో ఇక్కడ FD BV కామన్గా ఉన్నాయి, ఇక్కడ BV కామన్గా ఉంది, FD కామన్గా ఉంది. ఇక్కడ వాటర్కి కోడ్ వచ్చేసి CX అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి రిమైనింగ్ మిగిలిపోయింది ఏంటి, ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వాటర్ మిగిలిపోయింది, దాని కోడ్ ఎలా చేస్తాం మనం, CX అని చెప్తాం. ఇక్కడ we అనేది ఇక్కడ మిగిలిపోయింది, సో దీని కోడ్ ఏమని చెప్తాం, MN అని చెప్తాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ MN ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ఆంగ్ల అక్షర క్రమంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఇక్కడ ఒక వర్డ్ సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ రావాల్సిన వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చూస్తే O అంటే ఏమవుతుంది మనకి 15 అవుతుంది, Q అంటే 17, S అంటే 19, ఇది 21. నెక్స్ట్ రావాల్సిన వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, ఈ ఫస్ట్ లెటర్కి ఈ ఫస్ట్ లెటర్కి +2 చేశారు, అంటే ఇప్పుడు సో అన్నిటికీ అలానే +2 చేశారు. 21 + 2 ఏమవుతుంది 23 అవుతుంది, 23 అంటే W అవుతుంది, అంతే కదా. W 2 ఆప్షన్స్లో ఉంది, సో మనం థర్డ్ ఆప్షన్ని ఫోర్త్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే 1 3 5 7 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నారు 1కి 3కి ఎంత డిఫరెన్స్ ఉంది, +2 చేస్తే కదా 3 వచ్చింది. 3 to 5 అంటే +2 అగైన్ +2. 7 to 9 అంటే 7 నుంచి +2 చేస్తే 9 అవుతుంది, 9 అంటే I అవుతుంది. సో I ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఇదేమో 19 21 23 25, నెక్స్ట్ ఏం రావాలి 27 అంటే ఏనే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్ WIA ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 195 175 150 120 85 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓకే, 95 to 75 అంటే ఎంత డిక్రీజ్ చేశారు ఇక్కడ -20. ఓకే, ఇక్కడ ఎంత మైనస్ చేశారు -25, ఇక్కడ ఎంత మైనస్ చేశారు -30, దెన్ -35, దెన్ -40. ఓకే, 85 - 40 అంటే ఏమవుతుంది 45 అవుతుంది. 45 అంటే ఫస్ట్ ఆప్షన్ 45 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, అంతే కదా. 195 to 175 అంటే -20 చేస్తే 175 వస్తుంది. దెన్ 175 to 150 అంటే -25. నెక్స్ట్ 150 to 120 అంటే -30, -120 to 85 అంటే -35, 85 to -40 అంటే +45 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ హార్మ్ఫుల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిట్వీన్ ద లెటర్ which is third from the left end and the one which is third from the right end in the new letter cluster thus formed అన్నారు. ఓకే, హార్మ్ఫుల్ అనే పదంలోని ప్రతి అక్షరం ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చబడింది. ఈ విధంగా ఏర్పడిన కొత్త అక్షర సమూహంలో ఎడమ చివరి నుండి రెండవ అక్షరం మరియు కుడి చివరి నుండి మూడవ అక్షరం మధ్య ఆంగ్ల అక్షర క్రమంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే వర్డ్ ఏమి ఇచ్చారు, హార్మ్ఫుల్ అనే వర్డ్ ఇచ్చారు. హార్మ్ఫుల్, దీన్ని ఎలా అరేంజ్ చేయమంటున్నారు, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. సో అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏ వస్తుందా, నెక్స్ట్ ఏమొస్తుంది F, దెన్ హెచ్ తర్వాత L, దెన్ M, దెన్ R, దెన్ U. ఓకే, ఇది మనం అరేంజ్ చేసిన వర్డ్.
ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమంటున్నారు, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిట్వీన్ ద లెటర్ విచ్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ నుంచి థర్డ్, ఓకే ఇది అవుతుంది అంతేనా. అండ్ వన్ విచ్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, రైట్ నుంచి థర్డ్ అంట, ఇది అవుతుంది. సో వీటి రెండింటి మధ్యన ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటున్నారు, ఐ జే కే ఎల్ అంతే కదా 4. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఎం అవుతుంది, ఇక్కడ హెచ్ అవుతుంది. వీటి రెండింటి మధ్యనే కదా మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడిగారు, 4 లెటర్స్ ఉన్నాయి. అవి ఏవి అంటే ఐజే కేఎల్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ది గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఇచ్చిన సిరీస్లోని ఖాళీలలో వరుసగా ఉంచినప్పుడు శ్రేణిని పూర్తి చేసే అక్షరాల కలయికను ఎంచుకోండి అన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఆ లెటర్ సిరీస్లో బ్లాంక్స్ ఇచ్చారు, ఆ బ్లాంక్స్ని ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో ఏ లెటర్స్ అక్కడ వస్తాయని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎన్ని బ్లాంక్స్ ఉంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందని. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడేమో 2, 5 మొత్తం 8 బ్లాంక్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేద్దాము, 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఓకే 4 పార్ట్స్ అంటే ఇవి 20 ఉన్నాయి కదా లెటర్స్, సో ఈచ్ పార్ట్ 5 అనమాట, అంతే కదా. ఇప్పుడు చూద్దాం ఇదేమవుతుంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, అంటే ఈ ప్లేస్లో ఏం రావాలి, ఇక్కడ ఫస్ట్ లెటర్ మిస్ అయింది, సో ఇక్కడ ఈ రావాలి, అంతే కదా. సో సెకండ్లో ఏముంది, ఇక్కడ జీ ఉంది, అంటే ఇక్కడ ఏం రావాలి, జీ రావాలి, సో ఇక్కడ కూడా జీ రావాలి. థర్డ్లో ఏముంది, ఎల్ ఉంది, సో ఇక్కడ ఎల్ వస్తుంది, సో ఇక్కడ ఎల్ వస్తుంది. నెక్స్ట్ 2 లెటర్స్ ఎంఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎంఎక్స్ ఉంది, సో అవి మనం ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే ఇప్పుడు ఏమవుతుంది, జిఎల్ఎంఎక్స్ ఈఎక్స్జిఎల్ అంటే ఫస్ట్ ఆప్షన్ కదా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే ఇక్కడ చూస్తే ఎమ్ ముందుంది, సో ఇది తప్పు అవుతుంది. సో ఇక్కడ ఎంజీ ఉంది, ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఎక్స్ ప్లేస్లో జీ వచ్చింది, సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 different పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ గివెన్ బిలో విచ్ ఈస్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ కంటైనింగ్ 12 అన్నారు. ఓకే ఒకే పాచిక యొక్క 2 వేర్వేరు స్థానాలు కింద ఇవ్వబడ్డాయి, 12 ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై సంఖ్య ఏది అన్నారు. ఇట్లాంటి డైస్ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ చూసాము. ఇక్కడ చూస్తే 2 ఫేసెస్ సేమ్ ఉన్నాయి, డైస్ సేమ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ 10, 8 ఉంది, ఇక్కడ కూడా 10, 8 ఉంది. సో ఇట్లా 2 డైస్లో ఫేసెస్ రెండిట్లో సేమ్ పొజిషన్లో ఉన్నాయి అంటే అక్కడ మనకి రిమైనింగ్ ఉంటుంది కదా, ఈ డైస్లో రిమైనింగ్ అవి 2 ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. సో అప్పుడు 12కి ఆపోజిట్ ఏమవుతుందంటే 9 అవుతుంది, అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the daughter of B, A minus B means A is the brother of B, A into B means A is the wife of B, and A divided by B means A is the father of B. Based on the above, how is P related to T if P plus Q divided by R minus S into T అన్నారు. ఓకే ఒకసారి చూస్తే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో A plus B అంటే A అనేది B కుమార్తె, A minus B అంటే A అనేది B సోదరుడు, A into B అంటే A అనేది B భార్య, మరియు A డివైడెడ్ బై B అంటే A అనేది B తండ్రి అన్నారు. P అనేది Tకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది, P ప్లస్ Q డివైడెడ్ బై R మైనస్ S ఇంటూ T అయితే ఏమవుతుంది అంటున్నారు. ఇక్కడ చూస్తే ప్లస్ అంటే ఏమి ఇచ్చారు, డాటర్ అన్నారు. సో మనము ఈక్వేషన్ని రైట్ నుంచి సాల్వ్ చేస్తాం కదా. సో ఇప్పుడు S ఇంటూ T అన్నారు, ఇంటూ అంటే ఏమవుతుంది, A ఇస్ ద వైఫ్ ఆఫ్ B అంటే S ఇస్ ద వైఫ్ ఆఫ్ T, Tకి S ఏమవుతారంటే వైఫ్ అవుతారు, S ఈజ్ ద వైఫ్ ఆఫ్ T అంతే కదా, వైఫ్ అయితే ఈయన హస్బెండ్ అవుతారు కదా. సో నెక్స్ట్ మైనస్ ఇచ్చారు, A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B అంటే R ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R ఈజ్ ద బ్రదర్ ఆఫ్ S అనమాట, R వచ్చేసి బ్రదర్ అవుతారు Sకి. ఓకే డివైడెడ్ బై చూస్తే A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B అంటే Q ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Rకి Q ఏమవుతారంటే ఫాదర్ అవుతారంట. ఓకే ప్లస్ అంటే ఏముంది, ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ బి అంటే పి ఈస్ ద డాటర్ ఆఫ్ క్యూ, అంతే కదా.
క్యూకి డాటర్ ఎవరు అవుతారు? పి అవుతారు అనమాట. ఇప్పుడు రిలేషన్ ఏమడిగారు? బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈస్ పి రిలేటెడ్ టు టీ అన్నారు. టీకి పి ఏమవుతారు అన్నారు. ఇక్కడ ఉన్న టీకి ఈ పి ఏమవుతారు అంటున్నారు. ఇక్కడ ఏమన్నారు? టీకి పికి రిలేషన్ అడిగారు. టీకి ఎస్ ఏమవుతారు? వైఫ్ అవుతారు. ఈ వైఫ్కి ఆర్ ఏమవుతారు? బ్రదర్ అవుతారు. ఇక్కడ బ్రదర్ సిస్టర్ ఏమవుతారు? వైఫ్ కూడా సిస్టరే కదా. సో వైఫ్స్ సిస్టర్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే భార్య యొక్క చెల్లి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 7 people EF, G, K, L and M are sitting in a row facing north but not necessarily in the same order. No one sits to the left of E, only 4 people sit between E and G. Only 3 people sit to the right of F, L sits to the immediate left of M. K is not an immediate neighbor of F. Who sits at the right most end of the line అన్నారు. ఓకే, ఈఎఫ్, జిహెచ్, కేఎల్ మరియు ఎం అనే 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు. కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. ఈకి ఎడమ వైపు ఎవరు కూర్చోరు. ఈ మరియు జి మధ్య 4 మాత్రమే కూర్చుంటారు. ఎఫ్కి కుడివైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఎల్ అనేవాడు ఎంకి ఎడమ వైపున కూర్చొని ఉంటాడు. కే అనేవాడు ఎఫ్కి పొరుగువాడు కాదు. రేఖ యొక్క కుడి చివరన ఎవరు కూర్చుంటారు అంటున్నారు. ఓకే, ఒకసారి చూద్దాం కండిషన్స్ ఏమి ఇచ్చారో. నో వన్ సిట్స్ టు లెఫ్ట్ ఆఫ్ ఈ, ఈకి లెఫ్ట్లో ఎవరు కూర్చోరు. అంటే ఈకి అందరు రైట్లోనే ఉంటారు. అంటే లెఫ్ట్ మోస్ట్ ఎండ్లో ఎవరు ఉంటారు? ఈ ఉండాలి. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 persons ఉన్నారు. 4, 5, 6, 7 అనమాట. ఓకే, నో వన్ సిట్స్ టు లెఫ్ట్ ఆఫ్ ఈ, ఈకి లెఫ్ట్లో ఎవరు కూర్చోరు, ఇక్కడ ఎవరు రారు. నెక్స్ట్ చూస్తే ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ ఈ అండ్ జీ. సో ఈకి లెఫ్ట్ సైడ్ ఎవరు రారు కాబట్టి రైట్ సైడే వేసుకుందాం మనం. 4% ఉంటారంట ఈకి జీకి మధ్య. అండ్ ఓన్లీ 3 people సిట్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి రైట్లో 3 persons ఉండాలి. 3 persons ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఎఫ్కి 3 persons ఉండాలి. ఓకే, ఇలా రాస్తాం. నెక్స్ట్ ఏమంటున్నారు? ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం, ఎంకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే ఎల్ ఉండాలంట. కే ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి నైబరింగ్లో ఎవరు ఉండరు. అంటే ఎక్కడ వస్తారమ్మా? ఈ లాస్ట్ కానీ ఇక్కడ కానీ వస్తారు. కానీ ఎల్ ఎం అనే వాళ్ళు పక్క పక్కనే ఉండాలి అంటున్నారు. వీళ్ళు పక్క పక్కనే ఉండాలంటే ఇంకా వీళ్ళని ఎక్కడైనా కూర్చోబెట్టచ్చా మనం? లేదు. సో ఇక్కడ మాత్రమే మనకి స్పేస్ ఉంది, అవైలబిలిటీ అకార్డింగ్ టు ద కండిషన్ అనమాట. సో కే అనే వాళ్ళు ఎఫ్కి నైబరింగ్లో ఉండకూడదు. సో కే ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. ఓకే, ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఈఎఫ్, జి, హెచ్ అనే వాళ్ళు రిమైనింగ్ అనమాట. ఇప్పుడు ఏమడిగారు? హూ సిట్స్ అట్ ద రైట్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్ అన్నారు. రైట్ మోస్ట్ ఎండ్లో ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. కే ఉన్నారు, అంతే కదా రైట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, Navi is related to QCYK in a certain way based on the English alphabetical order. In the same way, ZIHQ is related to CKKS. To which of the given options is IOQW related following the సేమ్ లాజిక్ అన్నారు. ఒక నిర్దిష్ట మార్గంలో ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా నవి అనేది ఒక నిర్దిష్ట మార్గంలో QCYKకి సంబంధించినది. అదేవిధంగా ZIHQ అనేది CKKSకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి IOQW సంబంధించినది అనే తార్కాన్ని అనుసరిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏమన్నారు? నవి ఈజ్ రిలేటెడ్ టు QCYK అనమాట. ఇదేమవుతుంది 14, 1, 22, 9 అవుతుంది. ఇక్కడ 17, 3, 25, 11 అవుతుంది. 14 to 17 అంటే ఏమవుతుంది? +3నా? 1 to 3 అంటే +2, 22 to 25 అంటే +3, 9 to 11 అంటే +2 అవుతుంది. +3 +2 +3 +2 అవుతుంది. ఓకే, ZIHQ అనేది CKKS అవుతుంది. ఓకే, ZIHQ is related to CKKS అన్నమాట. ఓకే, ఇదేమవుతుంది? Z అంటే 26, ఇది 9, 8, 17 అవుతుంది. 3, 11, 11, 19 అవుతుంది. ఓకే, 26కి ఎంత యాడ్ చేస్తే +3 వస్తుంది? +3 యాడ్ చేస్తే 3 వస్తుంది అనమాట. ఇక్కడ +2, ఇక్కడ +3, ఇక్కడ +2 అనమాట. సో ఇప్పుడు మనము ఏ లాజిక్ని ఫాలో అవ్వాలి? +3 +2 +3 +2 అనమాట. సో IOQW అనేది దేనికి రిలేటెడ్? 9, 15, 17, 23. ఇదేమవుతుంది? +3 +2
+3 +2 అవుతుంది. 9 + 3 అంటే ఏమవుతుంది 12 అవుతుంది. 12 అంటే L అనమాట. ఓకే 15 + 2 అంటే ఏమవుతుంది 17 అవుతుంది. 17 అంటే ఏమవుతుంది Q అవుతుంది. సో 17 + 3 అంటే 20, 20 అంటే T అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది మనకి థర్డ్ ఆప్షన్ LQT. ఓకే నెక్స్ట్ 23 + 2 అంటే 25, 25 అంటే Y అవుతుంది. ఓకే ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ LQTY ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నారు. ఇచ్చిన ఎంపికల నుండి కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంను భర్తీ చేయగల బొమ్మను ఎంచుకోండి అన్నారు. ఓకే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ రావాల్సిన ఫిగర్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి ఫస్ట్ ఫిగర్కి సెకండ్ ఫిగర్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏముంది హెచ్ ఉంది, హెచ్ ఇటు వచ్చేసరికి లెఫ్ట్లో ఉన్న హెచ్ రైట్కి వచ్చేసింది. ఓకే ఇక్కడ ఉన్నది టాప్లో ఉన్నది బాటమ్కి వచ్చేసింది. ఓకే ఇక్కడ కూడా లెఫ్ట్లో ఉన్నది రైట్కి వచ్చింది. నెక్స్ట్కి వచ్చి చూస్తే సేమ్ ఫస్ట్ ఫిగర్ ఎలా ఉందో అలానే వచ్చేసింది. నెక్స్ట్ చూస్తే అగైన్ మళ్ళీ ఏమైంది సెకండ్ ఫిగర్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది. ఇక్కడ థర్డ్ ఏం రావాలి మనకి హెచ్ ఇక్కడ ఉండాలి, జే ఇక్కడ ఉండాలి, ఇది ఇలానే ఉండాలి అంతే కదా. సారీ ఇది కిందికి రావాలి, ఇక్కడ తీటా, ఇక్కడ పి, ఇక్కడ సర్కిల్ అవుతుంది. సో అట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి. సో మనకి ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూస్తే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ based on the English alphabetical order 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. ఓకే ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఈ కింది 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షరం సమూహము ఆ సమూహానికి చెందినది కాదు అంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో 3 వచ్చేసి ఒకటే కేటగిరీ చెందినవి, ఒకటి కాదు, అది ఏది కనుక్కోండి అంటున్నారు. ఓకే బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటికల్ నెంబర్స్ అనమాట. కోడింగ్ డీకోడింగ్ లాజిక్స్ యూస్ చేసాక చేస్తాము. హెచ్ అంటే ఏమవుతుంది 8 అవుతుంది, ఈ అంటే 5 అవుతుంది, ఐ అంటే 9 అవుతుంది. ఇది 4 2 5. ఓకే 8 నుంచి 5 అంటే ఏమవుతుంది -3నా, -3 దెన్ 5 to 9 అంటే +4 అవుతుంది. ఇది చూస్తే మనకి +2 -2 అవుతుంది, +3 అవుతుంది. ఓకే ఇది ఫస్ట్, ఇది థర్డ్ అనమాట. సెకండ్ వన్ చూస్తే క్యూ అంటే ఏమవుతుంది 17 14 18. ఇదేమవుతుంది 17 నుంచి 14 అంటే -3 అవుతుంది. నెక్స్ట్ 14 to 18 అంటే +4 అవుతుంది. జీ అంటే ఏమవుతుంది 7 4 8 అవుతుంది అంతే కదా. సో ఇక్కడ 7 నుంచి 4 అంటే -3 దెన్ 4 to 8 అంటే +4 అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏది అంటే మనకి థర్డ్ ఆప్షన్ -2 +3 ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, అంటే డిఫరెంట్గా ఉన్నది అదే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ పంచ్డ్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్. కింద చూపిన విధంగా ఒక కాగితాన్ని మడతపెట్టి పంచ్ చేస్తారు, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఓకే ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఒక షేప్లో కట్ చేశారు. అది ఓపెన్ చేసినప్పుడు ఆ కట్టింగ్ మనకి ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఓకే ఇది చూస్తే మనకి థర్డ్ ఆప్షన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే ఇప్పుడు ఇది రైట్కి ఉంది కదా. సో ఇది ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది లెఫ్ట్కి వస్తుంది. అట్లా లెఫ్ట్కి ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి. సో ఆ విధంగా చూస్తే మనకి ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పు వస్తుంది అంతే కదా. సో మనకి 1 and 2 ఉంటాయి. నెక్స్ట్ చూస్తే ఇదేమవుతుంది ఇలా పైకి వెళ్ళినప్పుడు ఈ కింద ఉండే బేస్ ఏమవుతుంది పైకి వెళ్ళిపోతుంది. ఇది అలా లేదు, కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 6 people Q, R, S, T, U and Y are sitting around a circular table facing the center but not necessarily in the same order. Only one person sits between Q and Y when counted from the left of Y. Y sits third to the left of R, U sits to the immediate right of Y. S is not an immediate neighbor of Y. How many people sit between S and T when counted from the right of S అన్నారు. ఓకే QRSTU మరియు Y అనే 6 వ్యక్తులు వృత్తాకార టేబుల్ చుట్టూ మధ్యలో ఎదురుగా కూర్చొని ఉన్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. Y ఎడమ నుండి లెక్కించినప్పుడు
క్యూ మరియు వై మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడు. వై అనేవాడు ఆర్ ఎడమకు 3వ స్థానంలో ఉన్నాడు. యు అనేవాడు వైకి తక్షణ పొరుగువాడు. ఎస్ అనేవాడు వైకి తక్షణ పొరుగువాడు కాదు. ఎస్కి కుడివైపున ఉన్న ఎస్ మరియు టీ మధ్య ఎంతమంది కూర్చుంటారో అంటున్నారు. ఒకసారి కండిషన్స్ చూస్తే ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ వై వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ వై. వైకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసినప్పుడు యూకి వైకి మధ్య ఎంతమంది ఉండాలంట? 1 person ఉండాలంట. వైకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసినప్పుడు వైకి యూకి ఎంతమంది ఉండాలి? 1 person మాత్రమే ఉండాలి. ఓకే, వై సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి థర్డ్ లెఫ్ట్లో వై ఉండాలంట. ఓకే, ఆర్ ఇక్కడ అనుకుంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, ఇది థర్డ్ లెఫ్ట్ అవుతుంది. ఓకే, 6 persons వీళ్ళే కదా. నెక్స్ట్ ఏమవుతుంది? యూ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వై. వైకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలంట? యూ ఉండాలి. సో ఎస్ ఇక్కడ రాకూడదని చెప్తున్నారు చూడండి. ఎస్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వై. వైకి ఇమీడియట్ నైబర్లో ఎస్ రాకూడదు. సో అంటే ఎస్ ఇక్కడ రాకూడదు. ఇంకెక్కడ వస్తారు? ఇక్కడ వస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు? టీ అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, టీ అనే వాళ్ళు ఇక్కడ అరేంజ్ అవుతారు. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఎస్కి టీకి మధ్య ఎంతమంది ఉన్నారు అంటున్నారు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి రైట్ నుంచి కౌంట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు అంటున్నారు. ఎస్ ఇది కదా, ఎస్ ఇక్కడ నుంచి రైట్ అంటే ఇలా రావాలి. ఎస్కి టీకి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ నుంచి క్యూకి ఎంతమంది, టీకి ఎంతమంది ఉన్నారు? ఆర్ క్యూ. నెక్స్ట్ దెన్ టీ వస్తుంది. రైట్ నుంచి అన్నారు కదా, సో రైట్ నుంచి అంటే ఇలా వస్తుంది. సో అప్పుడు ఏమవుతారు? 2 persons. 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇద్దరు ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ యాజ్ ఇట్స్ పార్ట్స్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. ఇచ్చిన బొమ్మ దాని భాగంగా పొందపరచబడిన ఎంపిక బొమ్మని ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్ వచ్చేసి ఈ 4 figures-లో ఏ ఫిగర్లో దాగి ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు కదా. సో మనకి ఫిగర్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఓకే, ఈ ఫిగర్ ఇక్కడ చూస్తే వస్తుందా మనకి? సో అసలు ఆ పొజిషనే లేదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూస్తే మనకి ఇది ఉంది కానీ మనకి ఎల్ షేప్లో కావాలి. థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ స్ట్రైట్ లైన్ లేదు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. మనకి ఏమవుతుంది? ఇంకా ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. అది ఎలా ఉంది అంటే ఇట్లా ఉందన్నమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, EWHO is related to HZKR in a certain way based on the English alphabetical order. In the same way, OPQM is related to RSTP. To which of the given options is LTOG related following the సేమ్ లాజిక్ అన్నారు. EWHO అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో HZKRకి సంబంధించినది. అదేవిధంగా OPQM అనేది RSTPకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి LTOG సంబంధించినది అంటున్నారు. ఓకే, EWHO అనేది దేనికి రిలేటెడ్ అంట? HZKRకి రిలేటెడ్ అంట. EWHO ఈజ్ రిలేటెడ్ టు HZKR. ఓకే, ఇది ఏమవుతుంది? 5, 23, 8, 15. ఇది 8, 26, 11, 18 అవుతుంది. ఓకే, 5 నుంచి 8 అంటే ఏమవుతుంది? +3 అవుతుంది. 23 to 26 అంటే +3 అగైన్. ఇక్కడ +3. 15 to 18 అంటే +3. ఓకే, OPQM కూడా అంతే కదా. ఇది వచ్చేసి RSTPకి రిలేటెడ్ అంట. ఇదేమో 15, 16, 17, 13 అవుతుంది. 18, 19, 20, 16. ఇదేమవుతుంది? +3. ఇక్కడ +3 అగైన్ +3. సో మనం LTOG కూడా +3 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. 12, 20, 15, 7. +3 అంటే 15, +3 అంటే 23, 15 అంటే O, 23 అంటే W. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ 3 ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్స్. +3 అంటే 18, 18 అంటే R. నెక్స్ట్ +3 అంటే 10, 10 అంటే J. సో OWRJ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 901, 888, 902, 887, 903, 886, 904 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి ఆల్టర్నేట్ నెంబర్స్ అడిషన్ ఉంది కదా. సో 901 to 902 అంటే ఏమవుతుంది? ఇక్కడ +1 అవుతుంది. 902 to 903 అంటే అగైన్ +1. 903 to 4 అంటే అగైన్ +1 అవుతుంది. ఓకే,
ఇక్కడ 888 to 87 అంటే ఇదేమవుతుంది -1, ఇక్కడ -1. సో నెక్స్ట్ రావాల్సింది -1 అంటే 885 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, XEKP is coded as 625.19.14 and UBHW is coded as 928.22.7. What is the code for QCJR in the given language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో XEKP అనేది 625.19.14గా మరియు UBHW అనేది 928.22.7గా కోడ్ చేస్తారు. ఇచ్చిన భాషలో QCJR కోసం కోడ్ ఏమిటి అన్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే దీన్ని వచ్చేసి ఇలా కోడ్ చేశారంట, నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఇలా కోడ్ చేశారు. దీన్ని ఎలా కోడ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద లాజిక్ అన్నారు. ఓకే, XEKP అనేది 625.19.14గా ఎలా రాస్తారు? X అంటే ఏమవుతుంది 24 కదా, దెన్ E అంటే 5 అవుతుంది, K అంటే 11 అవుతుంది, ఇది 16 అవుతుంది. P K E 24. వీటికి 6 అంటే ఏమైనా లాజిక్ ఉందా? ఇదేమో 5 ఉంది, 5 to 6 25 19 14గా ఉంది. ఇదేమవుతుంది? ఇదేమో -2 అవుతుంది. 11 నుంచి 19 అంటే ఏమవుతుంది మనకి +8 అవుతుంది. సో లాజికే లేదు కదా. ఇదేమో -6 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది +8 అవుతుంది. సో ఒక్కోదానికి ఒక్కో లాజిక్ ఉంది. సో ఇదేమవుతుంది 21 ఉంది, 21 నుంచి 9 అంటే అసలు సంబంధం లేని లాజిక్ కదా. సో మనకి ఒకసారి 24 X కదా, X అవుతుంది. Xకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? Xకి ఆపోజిట్ వర్డ్ C అవుతుంది. C అంటే ఏమవుతుంది 3. సో ఇక్కడ కానీ 6 ఉంది అంటే +3 అనుకుందాం మనం. జస్ట్ E ఉంది, ఈకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? V అవుతుంది. V అంటే ఏమవుతుంది 22, 22కి +3 చేస్తే ఏమవుతుంది 25 అవుతుంది. Kకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? P అవుతుంది. P అవుతే 16, 16 + 3 ఏమవుతుంది 19 అవుతుంది. నెక్స్ట్ Pకి ఆపోజిట్ ఏమవుతుంది 11 అవుతుంది. K అవుతుంది. Kకి నెంబర్ ఏమవుతుంది 11 అవుతుంది. 11 + 3 అంటే ఏమవుతుంది 14 అవుతుంది. సో మనకి ఈ లాజిక్ వర్క్ అవుతుంది. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. 21 2 8 23 దీనికి ఆపోజిట్ లెటర్ F అవుతుంది. Bకి Y, Hకి S, Wకి D అవుతుంది. 6 25 19 4 అవుతుంది. +3 అంటే 9, +3 అంటే 28, +3 అంటే 22, +3 అంటే 7 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దేనికి? QCJRకి కనుక్కోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 17 3 10 18. Qకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? J అవుతుంది. J అంటే 10 కదా, 10 + 3 అంటే 13. 13 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి? థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. 3కి ఏమవుతుంది? X అంటే 24, 24 + 3 అంటే 27 అంతే కదా. నెక్స్ట్ 10 ఉంది, 10 అంటే QA కదా, Q అంటే 17, 17 + 3 అంటే 20. Rకి ఏమవుతుంది? I అవుతుంది. I అంటే ఏమవుతుంది 9 అవుతుంది. 9 + 3 అంటే 12 అవుతుంది. ఓకే, సో మన ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. దీంతో ఇవాల్టి సెషన్ అయితే కంప్లీట్ అయిందండి. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి టీపీ స్టడీస్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచింగ్ టీపీ స్టడీస్. SSC GDకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయ్యే కోర్సెస్ అన్నీ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.